సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా పేరెంట్స్ కి భిక్ష పెడుతున్నాను అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే భవానీమాల వేసుకొని దుర్గమ్మ గుడికి వస్తానని మొక్కుకున్నారనమాట. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా పేరెంట్స్ కి భిక్ష పెడుతున్నాను అనమాట. సో అమ్మ నాన్న ఇద్దరు నా కోసం మాల వేసుకున్నారు. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే భవానీమాల వేసుకొని దుర్గమ్మ గుడికి వస్తానని మొక్కుకున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు నేనైతే భిక్ష పెట్టబోతున్నాను, అంటే భోజనం పెట్టబోతున్నాను. దుర్గమ్మ గుడికి ఇంకొక 4 daysలోని వెళ్ళిపోతారు, అంటే దీక్ష అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వేసుకున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దట్టు ఇప్పుడు మొక్కుకున్నారు కాబట్టి నా గురించి స్పెషల్గా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వేసుకుంటానని అనుకున్నారు. సో నాకు ప్రెగ్నెన్సీ దేవుడి దయ వల్ల కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మాల అనేది వేసేసుకున్నారనమాట. 45 days దీక్ష అనమాట చేశారు నాన్న అయితే. లేడీస్కి తెలుసు కదా ఎన్ని డేస్ ఉంటుందో. సో అట్లా మమ్మీ అలా వేసుకున్నారనమాట కౌంట్ చేసుకొని. సో ఇంకొక చండీ హోమానికి అయితే వెళ్తున్నారు. డిసెంబరు చండీ హోమం ఉంటుంది కదా, చండీ హోమానికి వెళ్తున్నారనమాట. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది దీక్ష. సో అందుకనే మా పేరెంట్స్కి నేను భిక్ష పెడదామని చెప్పేసి ఈరోజు అనుకున్నాను. సో ఈరోజు అమ్మ నాన్న వస్తున్నారు. ఆల్రెడీ కొంచెం వర్క్ అయితే జరుగుతుంది వంటలు అయ్యిను. నేను ఎంత పాసిబుల్ చేయగలుగుతానో అంతవరకు చేస్తున్నాను. నాకు తోడు మా అమ్మమ్మ అయితే హెల్ప్ చేస్తుంది. సో ఏమేమి వంట చేశాను, ఎలా పెడుతున్నాను భిక్ష అనేది వ్లాగ్లో చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. महाकनक दुर्गा विजय कनक दुर्गा जय दुर्गा जय जय दुर्गा दुर्गा जय जय दुर्गा जय भवानी जय जय भवानी अम्मा भवानी तल्ली भवानी अम्मा विदुर्गा तल्ली विदुर्गा जय शंकर जय जय शंकर जय पार्वती जय जय पार्वती जय शिवानी जय जय शिवानी जय शक्ति जय जय शक्ति जय मोदा जय जय मोदा जय शांभवी जय जय शांभवी जय शांभवी जय जय शांभवी जय चंडी जय जय चंडी जय भवानी अम्मा विदुर्गा तल्ली विदुर्गा तल्ली विदुर्गा अम्मा विदुर्गा जय भवानी जय जय भवानी शरणं शरणं भवानी शरणं 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 भगवती शरणं देवी शरणं दुर्गम्म शरणं दुर्गम्म शरणं देवी शरणं अम्बा शरणं भवानी अम्मा भवानी तल्ली भवानी अम्मा विदुर्गा तल्ली विदुर्गा जय भवानी जय जय भवानी अम्मा भवानी तल्ली भवानी अम्मा विदुर्गा तल्ली विदुर्गा जय भवानी जय जय भवानी जय भवानी जय जय भवानी जय भवानी जय जय भवानी. చూస్తున్నారు కదండి, భవానీమాల వేసినప్పుడు దీక్ష చేస్తున్నప్పుడు మనం 3 పూటల హారతిస్తాము. సో నేను కూడా వేశాను కాబట్టి నాకు కూడా ఐడియా ఉంది. సో ఎలా చేస్తారు ఏంటి అనేది. నాదైతే 3 times కంప్లీట్ అయిపోయిందనమాట. సో మమ్మీ వాళ్ళు నా కోసం అని మొక్కుకొని ఇలా పూజలు అవి చేస్తున్నారు. థ్యాంక్ గాడ్, నాకు ఏ జన్మలోనే ఏ అదృష్టం ఉందో నా కోసం ఇంత చేస్తున్నందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో పూజా కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత నేను భిక్ష అనేది స్టార్ట్ చేశాను. భోజనం పెట్టడాన్ని భిక్ష అంటారు. సో భవానీలందరికీ పిలిచి భోజనం పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అంత చేయలేనని చెప్పేసి మా అమ్మాయి డాడీకి మాత్రమే పెట్టానమాట. పులిహోర, అరటికాయ ఫ్రై, చక్కెర పొంగలి, కొబ్బరికూర, శనగపప్పు, గారెలు, పాలకూర పప్పు అండ్ తోడుపెట్టిన గట్టి పెరుగు అనమాట. సో ఇలా కొన్ని ఐటమ్స్ మాత్రమే చేశాను నేను, ఎక్కువ ఏం కూడా చేయలేదు. సో ఎంత పాసిబుల్ అయితే అంతలోనే చేసేసి మమ్మీ డాడీకి భిక్ష అయితే పెట్టాను అనమాట.
అంటే మనకి ఉన్న దాంట్లోనే టైంలోనే మనం చేయగలిగితే సరిపోతుంది. సో ఎక్కువ అనుకున్నాను, బట్ అంత సెట్ అవ్వలేదు. సో చాలా గ్రాండ్గా అనుకున్నాను, బట్ మనం చేయలేం కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లోని. సో మమ్మీ డాడీకి మాత్రమే ఇలా పిలిచేసి పెట్టేశాను అనమాట భిక్ష అనేది. నాకైతే చాలా తృప్తిగా ఉంది, హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరికి ఇలా భోజనం పెట్టడము. జై భవానీ, జై దుర్గామాత. చాలా హ్యాపీగా ఉంది. దర్శనం కూడా చాలా చక్కగా మంచిగా చేసుకున్నారనమాట వాళ్ళు. దీని తర్వాత నెక్స్ట్ డేనే విడుముడి అనమాట. విడుముడి క్లిప్పింగ్స్ అయితే లేవు, తీసుకోలేదు. సో నేను ఎల్లుంటే బాగుంది అనిపించింది, బట్ వద్దు స్ట్రైన్ అయిపోతావు అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళలేదు. సో అందుకనే ఇంకా ఇంట్లోనే భిక్షాది పెట్టేశాను. వాళ్ళు విడుముడి కట్టుకొని దుర్గమ్మ దర్శనం చేసుకొని మాలైతే విరమించుకున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా దర్శనం కూడా చేసుకున్నారు. సో భిక్ష కార్యక్రమం అయిపోయిన తర్వాత మమ్మీకి ఇంకా నేను పసుపు రాసి పారాని పెట్టాను అనమాట. సో యాక్చువల్లీ నేను కింద కూర్చోవద్దు అని చెప్పేసి అన్నారు. సో అందుకనే ఇట్లా సోఫా మీద కూర్చొని పెట్టేస్తున్నాను. మనము భవానీమాలలో ఉన్నప్పుడు ఎంత మంచిగా అందంగా నిండుగా తయారవుతే అంత మంచిది అంటారు. నాట్ ఓన్లీ భవానీమాల అన్నప్పుడు మామూలుగా ఆడవాళ్ళు నిండుగా తయారైతే చాలా అందంగా ఉంటారు కదా. సో నాకు ఇట్లా మంచి రెడీ చేయడం అంటే చాలా ఇష్టము, బట్ నేను కూర్చోలేను కాబట్టి ఇలా కూర్చొని అడ్జస్ట్ చేసుకొని మమ్మీని అయితే రెడీ చేస్తున్నాను. ఇట్లా పసుపు పారాని అన్నీ చక్కగా వేసి ముత్తైదువులకి మనం ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి అంటారు. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా రెడీ చేయడం అనేది. సో అయిపోయిన తర్వాత మమ్మీకి తాంబూలం ఇచ్చానమాట. జాకెట్ పీస్ మనకి ఎట్లా తాంబూలం ఇస్తారో అట్లా గంధం రాసి చక్కగా తాంబూలం అయితే ఇచ్చేసాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. కంప్లీట్ అయితే భిక్ష అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. అయిపోయింది. అమ్మకి తాంబూలం ఇచ్చేసాను. చాలా హ్యాపీగా జరిగింది, కాకపోతే కొంచెం లేట్ అయింది అనమాట. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో అంటే నేను ఎక్కువ చేయలేను కాబట్టి కొంచెం ఏదో నాకు నేను చేయగలిగే దీన్ని బట్టి నేను చేశాను అనమాట. బేసిక్గా చాలా వెరైటీస్ చేయొచ్చు, దట్టు ఇంకొంచెం చేయొచ్చు భజన అది చేయించి. కాకపోతే ఇప్పుడు నాకు మంత్స్ కదా, సో అందుకని చెప్పేసి ఏమొద్దు అని చెప్పేశారు. రిస్క్ తీసుకోవద్దు, ఉన్న దాంట్లోనే పెట్టేసి చాలు అంటే సరే అని చెప్పేసి ఇంకా భోజనాలు అయితే పెట్టేసాం అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో
ఓవరాల్గా అయితే ఇలా జరిగిందనమాట ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.